వైసీపీ కబ్జాల భోగోతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణకు కూడా పాకింది. ఒక రకంగా కబ్జా మేము చేసినంతగా ఎవరు చేయలేరు అనే స్థాయిలో వైసీపీ నాయకుల కబ్జా భోగోతం నడుస్తుంది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందినటువంటి మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాదు శివారులోని ఆ గండిపేటకు దగ్గరలోని దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టేసే ప్రయత్నం చేసి పోలీసుల చేతికి అడ్డంగా చిక్కాడు. అంటే ఆధారాలతో చిక్కి ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే కోసం ఆల్రెడీ బ్రహ్మనాయుడు కోసం పోలీసు బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అసలు విషయం ఏంటంటే ఒక చిన్న లూప్ హోల్ని ఆసరాగా చేసుకుని 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని 35 కోట్లకు కొట్టేయాలని ప్లాన్ చేసి 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించడమే కాకుండా ఇక్కడ చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? 5 జీవోలు, నకిలీ జీవోలు సృష్టించాడు. అంటే ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించినట్టుగా నకిలీ జీవోలను సృష్టించాడు. ఇది ఆ నోట ఈ నోట వాట్సాప్లో పాకటంతో స్థానిక తహసీల్దార్ వద్దకు ఆ నకిలీ జీవోలు చేరాయి. దాంతో ఇదేంటి నా ఏరియాలో నాకు తెలియకుండా జీవోలు ఎప్పుడు వచ్చాయా అని చెప్పి ఆయన జీవోల మీద ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే అవి నకిలీ జీవోలు అని తెలిసింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగినటువంటి పోలీసులు అసలు దీన్ని సృష్టించింది ఎవరు ఏంటి అని తీగలాగితే డొంక గదిలినట్టుగా అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళని లాగితే అసలు కథ అప్పుడు బయటపడింది. ఆంధ్ర వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే దీనికి కర్త కర్మ క్రియ. ఈ మొత్తాన్ని వెనక నుండి నడిపించింది ఆయనే. ఆయన ఖాతా నుంచే స్వయంగా డబ్బులు 4 కోట్లు కూడా సంబంధిత వ్యక్తులకు బదిలీ చేశారని చెప్పి పోలీసులు అయితే ఆధారాలతో తేల్చడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతానికి బొల్లా బ్రహ్మనాయుడు అయితే పరారీలో ఉన్నప్పటికీ కూడా పోలీసులు, తెలంగాణ పోలీసులు అయితే ఆ వేట కొనసాగిస్తున్నారు. అంటే ఆంధ్రాలో చేసిన భూ కబ్జాలు సరిపోక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా భూ కబ్జాలు చేసే ప్రయత్నం చేశారు. అంటే అది కూడా దర్జాగా నకిలీ జీవోలు సృష్టించి భూమి కొట్టేసే ప్రయత్నం చేశారంటే వీళ్ళకి ఎంత తెగువో ఒకసారి చూడండి. నిన్న పోలీసులు కూడా ఆశ్చర్యపోయారంట. విచారణ చేసే పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వానికి అక్కడ దాదాపుగా 100 ఎకరాల భూమి ఉంది. అయితే ఇదే భూమి మాది అంటూ 2012-13 టైంలో కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళని పోలీసులు ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వాళ్ళని తరిమేస్తే వాళ్ళు కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 2012లో రిట్ పిటిషన్ వేస్తే 2024-25 సమయంలో తీర్పు వచ్చింది. అంటే 12-13 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఏమని? అది పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమి అని తీర్పు రావడంతో అక్కడ షెడ్ వేసుకుని ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేసి ప్రభుత్వం భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ విషయం బొల్లా బ్రహ్మనాయుడుకి తెలిసింది. సో దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అంటే ఆల్రెడీ న్యాయస్థానంలో దీన్ని ప్రభుత్వ భూమి అని కొట్టేసిన తరువాత కూడా అందులో కొంత భూమి కొట్టేయాలని పక్కా ప్లాన్ వేసి అందులో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ కొంతమంది పేర్ల మీదకి క్రమబద్ధీకరించినట్టుగా 5 నకిలీ జీవోలు సృష్టించారు. అప్పటి వరకు ఈ భూమి కోసం కోర్టులో పోరాటం 12-13 ఏళ్ళు కోర్టులో పోరాటం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బేరం కుదుర్చుకున్నాడు. మిగతాదంతా నేను చూసుకుంటాను, మీరు ఎకరానికి 4 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా 9 ఎకరాల చిల్లర అనుకుంటుంది, ఒక 35 కోట్ల రూపాయలకు బేరం పెట్టుకుని అడ్వాన్స్గా 4 కోట్లు చెల్లింపు కూడా జరిగింది. సో మీరు తప్పుకోండి, ఇక కథ అంతా నేను నడుపుకుంటానని వాళ్ళకి 4 కోట్లు చెల్లించిన తరువాత కొంతమందితో కలిసి నకిలీ జీవోలు సృష్టించాడు. సో సృష్టించడమే కాదు, దాన్ని నమ్మబలకడం కోసం కొంతమందికి బేరాలు పెట్టడం కోసం కూడా ప్రయత్నం చేసిన క్రమంలోనే ఈ జీవోల భాగోతం అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. 1000 కోట్ల భూమికి బొల్లా స్కెచ్, నకిలీ జీవోలు సృష్టించి హైదరాబాద్లో భూదందాకు యత్నం, ఛేదించిన తెలంగాణ పోలీసులు, పరారీలో వినుకొండ వైసీపీ నేత. 35 కోట్లకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డీల్. ఒప్పందంలో భాగంగా 4 కోట్లు బదిలీ చేసినట్లుగా ఆధారాలు. గండిపేట భూమి రెగ్యులైజ్ అయినట్లుగా 5 నకిలీ జీవోలు. స్థానికంగా నమ్మించడం కోసం సోషల్ మీడియాలో ప్రచారం. గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో కదిలిన డొంక. క్రమబద్ధీకరణ జీవోల్లో ఉన్న వారి ఇళ్లలో సోదాలు. మాజీ ఎమ్మెల్యేతోనే డీల్ కుదుర్చుకున్నట్టుగా వాళ్ళ ఆధారాలు బయటపెట్టారు. అసలు సూత్రధారి ఆయనే అనేందుకు పోలీసుల వద్ద ఆధారాలు. బ్రహ్మనాయుడు సహా మరొక 3 అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ గండిపేట చెరువు అలుగుదూకే ప్రాంతం.
కొండల మధ్య పచ్చగా రహస్య దుర్గంలా ఉంటుంది. అక్కడ చెరువు కట్ట పొడవునా కోటీశ్వర్ల ఫామ్ హౌస్లు ఉంటాయి. అలుగు దూకే చోట మూసీ పక్కనే హెటిరో డ్రగ్స్ హౌస్, అలాగే దానికి సంబంధించినటువంటి విల్లాస్ కూడా ఉన్నాయి. ఒక్కో విల్లా ఖరీదు 12 నుంచి 20 కోట్ల ఖరీదు ఉంటుంది. సో అంత ఖరీదైనటువంటి భూమి. సో దానికి ఆనుకునే ప్రభుత్వానికి అక్కడ కొంత భూమి ఉంది. సో అక్కడే 1000 కోట్లకు విలువ చేసే ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. గండిపేట గ్రామానికే చెందిన కొంతమంది ఆ భూమిపై హక్కును సృష్టించుకునే ప్రయత్నం హైకోర్టులో విఫలమైన తరువాత కూడా ఆ భూమిని రెగ్యులైజ్ అయినట్లుగా నకిలీ జీవోలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేశాడు. అంటే ఆల్రెడీ ఆ భూమి కోసం 12-13 ఏళ్ళు కోర్టులో పోరాడి చివరికి ఆ భూమి వాళ్ళది కాదు ప్రభుత్వాంది అని కోర్టు తేల్చడంతో వాళ్ళు వదిలేస్తే దాన్ని కాజేసే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్గా మరొక వార్త కూడా వచ్చింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా 1000 కోట్ల భూదందా క్రమబద్ధీకరించినట్లుగా 5 నకిలీ జీవోల సృష్టి. బ్రహ్మనాయుడు నుంచి ఇతర నిందితులకు 1.25 కోట్లు. ఇది స్వయంగా ఆయన ఖాతా నుంచి బదిలైనటువంటి నగదు. సో ముగ్గురి అరెస్టు, మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నామన్న పోలీసులు. మంచి చేశాడు మళ్ళీ వస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ట్యాగ్ లైను, స్లోగను. సో మంచి చేశాడంట, మళ్ళీ వస్తాడంట. కానీ సర్కారునే ముంచే పని చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన హైదరాబాద్ శివారులోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఘరానా భూదంద వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసే ప్రయత్నం కుట్ర బహిర్గతమైంది. గతంలో కోకాపేట నియో పోలీసులో ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోగా ఇప్పుడు అలాగే బ్రహ్మనాయుడు కూడా అంతే ఖరీదు ఉన్నటువంటి భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. దీనికి ఇక్కడ చూడొచ్చు మీరు, సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమి. ఇందులోనే 9 ఎకరాల 28 కుంటలు ఆక్రమించే ప్రయత్నం. ఏదైతే మీకు ఇక్కడ రెడ్ మార్క్ వేసి చూపిస్తున్నారో ఈ ముక్క మొత్తాన్ని కూడా ఆక్రమించే ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది. సో దీనికి సంబంధించి స్థానిక సహదారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ ఘరానా మోసానికి సంబంధించిన పూర్వపరాలను హైదరాబాద్కు చెందినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు, అలాగే లా అండ్ ఆర్డర్కి చెందినటువంటి పోలీసులందరూ కూడా బయట పెట్టారు. సో కొట్టేసిన కేసు ఆధారంగా దీనికి బీజం అంటే అసలు దీని స్టోరీ ఏంటంటే, అసలు ఈ ల్యాండ్ స్టోరీ ఏంటనేది ఇక్కడ రాశారు చూడండి ఒకసారి. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నంబర్ 18లో ప్రభుత్వానికి 104 ఎకరాల 25 కుంటల భూమి ఉంది. అది 1954-55 కాస్రా పహానీ రికార్డుల ప్రకారం పోరంబోకు కంచెగా నమోదైంది. అయితే ఆ భూమి తమదేనంటూ దశరథ్ అనే వ్యక్తి, అతని కుమారులైనటువంటి నిమ్మల రాజేష్ గౌడు, వేణుగోపాలు, రామస్వామి, కుమార్తె మంగ అప్పుడప్పుడు ఆ భూమిలోకి వచ్చేవారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన క్రమంలోనే 2012లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎవరైతే ఈ భూమి మాది అంటున్నారో వాళ్ళొక రిట్ పిటిషన్ అయితే వేశారు. అది పెండింగ్లో ఉండగానే భూమిని విక్రయించేందుకు రుద్రరాజు రామకృష్ణరాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ భూమిలో షెడ్డు నిర్మించి విజయవాడకు చెందిన సునీల్ను అందులో ఉంచారు. అయితే అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన రామరాజు ఒప్పందం రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. న్యాయస్థానంలో వాదనల అనంతరం 2025లో అంటే 13 ఏళ్ల తర్వాత అక్టోబర్ 6న ఆ పిటిషన్ను కొట్టివేస్తూ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు వెలువరించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి షెడ్డు మొత్తాన్ని కూడా కూల్చేసి అక్కడే ఉన్నటువంటి సునీల్ను కూడా బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలోనే దశరథ్ కుటుంబ సభ్యులు న్యాయస్థానంలో వేసిన కేసును ఆధారంగా చేసుకుని ఆ భూమిని కాజేసేందుకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బంధువులు రమేష్ కుట్ర పన్నాడు. తమ తరపున డీల్ చేసేందుకు సునీలు, వెల్ది, రాధాకృష్ణలతో పాటు మరి కొంతమందిని ఆ రంగంలోకి అయితే దించడం జరిగింది. సో బ్రహ్మనాయుడుకు కుట్రలో భాగం ఉన్నట్టుగా తేలిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు పోలీసులు అయితే డీసీపీ శ్రీనివాస్ అయితే అవును ఆయనే కుట్రదారుడు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయనే చెప్పాడు. సో గండిపేటలో ఆ భూమి విలువ కనీసం 1000 కోట్లు ఉంటుంది. అంత విలువైన భూమిని ఒప్పందం చేసుకునే ముందు ఎవరైనా లింక్ డాక్యుమెంట్లు పరిశీలించాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండానే వీళ్ళు నకిలీ జీవోలు సృష్టించి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కావాలని చేసినటువంటి కుట్రేనని చెప్పి వాళ్ళు చెప్పారు. సో సునీలు, రాధాకృష్ణ బృందం కేసు కొట్టేసిన 3 వారాలకే దశరథ్ కుటుంబ సభ్యులను కలిసి బేరం మాట్లాడారు. వాస్తవానికి దశరథ్కి అసలు ఆ భూమికి సంబంధం లేదు, ఎందుకంటే కోర్టులో వాళ్ళు ఓడిపోయారు.
కానీ అక్కడే లాజిక్ నడిపాడు బొల్లా బ్రహ్మనాయుడు, అక్కడే చిన్న లాజిక్ నడిపాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి తనను తాను సూర్యారావుపేట అదనపు కలెక్టర్లుగా ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని నమ్మబలికి న్యాయస్థానంలో కేసు వేసిన నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని తాము డీల్ చేస్తున్నామని ఆశ పెట్టాడు. మరోవైపు దశరథ్ కుటుంబ సభ్యులు ఈ బొల్లా బ్రహ్మనాయుడిని కలిసిన సమయంలో కూడా ఆయన సైతం నేనెందుకు వెనకమాల, నేనున్నాను కదా, నాకు ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పి వాళ్ళతో ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు. అందుకు దశరథ్ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎకరాకు 3.5 కోట్లు చొప్పున చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా సుమారు 4 కోట్లను దశరథ్ కుటుంబ సభ్యులకు ముట్టజెప్పారు. ఇందులో 1,25,00,000 చొప్పున 2 విడతలుగా బొల్లా బ్రహ్మనాయుడు ఖాతా నుంచే నేరుగా దశరథ్ కుటుంబానికి వాళ్ళ బ్యాంకు ఖాతాలకైతే ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ క్రమంలోనే నకిలీ జీవోలు సృష్టించేందుకు తెరదీశారు. గత ఏడాది డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ 2వ తేదీన ఏం చేశారంటే 552, 53, 54, 55, 58 నెంబర్లతో 5 నకిలీ జీవోలు సృష్టించారు. సర్వే నెంబర్ 18కి బైలైన్లు వేస్తూ మొత్తం 9 ఎకరాల 28 కుంటల ప్రభుత్వ భూమిని నిమ్మల రామస్వామి, రాజేష్, వేణుగోపాల్ మంగతో పాటు కాముని నాగేశ్వరరావు పేట క్రమబద్ధీకరణ చేస్తున్నట్టుగా ఆ జీవోలో పేర్కొన్నారు. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే కోర్టులో పోరాడి ఓడిపోయిన వాళ్ళు. ఆల్రెడీ కోర్టు ఏమో ఈ భూమికి మీకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆ తేల్చి చెప్పిన వ్యక్తుల పేరు మీదగానే నకిలీ జీవోలు సృష్టించి అందులో 9 ఎకరాల 28 కుంటలను వాళ్ళ పేరు మీద క్రమబద్ధీకరించినట్లుగా ప్రభుత్వం పేర్కొన్నట్టుగా జీవోలు సృష్టించాడు. ఆ జీవోలను వాట్సాప్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పంపిస్తూ భూ విక్రయానికి బేరం పెట్టారు. ఈ విషయం కాస్త గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి దృష్టికి రావడంతో ప్రాథమికంగా విచారించారు. అవి నకిలీ జీవోలను తేలటంతో నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేసి అనంతరం న్యాయస్థానం అనుమతితో రామస్వామిని, వేణుగోపాలు, రాజేష్ ఇళ్లలో సోదాలు చేసి నకిలీ జీవోలతో పాటు బ్యాంక్ పాస్ పుస్తకాలతో పాటు మొబైలు, ల్యాప్టాప్ అన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళ ముగ్గురిని అరెస్టు చేస్తే కోర్టు వాళ్ళకి రిమాండ్ కూడా విధించింది. ఈ బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మరొక ఇద్దరు అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. అంటే మొత్తంగా 6-7 మంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే చూడండి, కోర్టు కొట్టేసిన తర్వాత ఎంత ధైర్యంతో వీళ్ళు ఆ భూమిని కాజేయటానికి నకిలీ జీవోలు సృష్టించారు. సృష్టించడమే కాకుండా వెంటనే మళ్ళీ దాన్ని అమ్మేయాలని కూడా స్కెచ్ వేశారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు కుట్రకు పాల్పడారో చూడండి. కానీ సాక్షిలో ఎక్కడ దీని గురించి వార్త మాత్రం రాలా. 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని హైదరాబాద్ శివారుల్లో కొట్టేసే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోతే సాక్షిలో కనీసం వార్త రాలా ఎక్కడ. అంటే వైసీపీ నాయకులు ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా ఏ స్థాయిలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో తెలంగాణ అస్తిత్వాన్నే ప్రశ్నిస్తారా అంటూ ప్రెస్ మీట్ పెట్టిన ఆ సోకాల్డ్ జర్నలిస్టులు అందరూ మరి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు గురించి ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. ఆంధ్ర నుంచి మీరేంద్ర తెలంగాణకు వచ్చి భూ కబ్జాలు చేసేదని చెప్పి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి బొల్లా బ్రహ్మనాయుడు గురించి, ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ భూమిని కొట్టేసే ప్రయత్నమే కదా ఇది. మరి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారా అన్నప్పుడు, తెలంగాణలోకి మీరు అడుగు పెడతారా అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తే దీన్ని ఎందుకు తెలంగాణ వాదులు ప్రశ్నించరు? తెలంగాణ వాదులుగా చెప్పుకునే ముసుగులో ఉన్న జర్నలిస్టులు ఎందుకు ప్రశ్నించరు? దీన్ని ప్రశ్నించండి. సాక్షిని ప్రశ్నించండి, ఎందుకు రాయలేదని చెప్పి సాక్షిలో ప్రశ్నించండి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. మీ నాయకుడు అడ్డంగా దొరికిపోతే మీరు ఎందుకు నోరు మెదపట్లేదని, దీన్ని ఎందుకు ఖండించట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. ఎందుకు ప్రశ్నించరు? ఇది వైసీపీ నేతల భూభాగోతం. ఏది ఏమైనా బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి ఈ అవినీతి అనేది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది.